అంటే బాగున్న భావన. చాలా మంది మన పిల్లల్ని మనం చూసుకుంటాం కానీ మనల్ని కనిపించిన తల్లిదండ్రులను అశ్రద్ధ చేస్తాం. అప్పుడు ఆ భావన ఎట్లుంటుందంటే మన పిల్లలు కూడా వాళ్ళకు పుట్టిన వాళ్ళనే చూస్తారు తప్ప అప్పుడు మనల్ని వాళ్ళు చూడరు. అందుకనే ఎప్పుడు మన తల్లిదండ్రులు మనం చూస్తే ఖచ్చితంగా మన పిల్లలకు కూడా వాళ్ళ తల్లిదండ్రుల మీద ఒక మంచి భావన చూడాలనేటువంటి బాధ్యత కూడా ఉంటుంది. కాబట్టి నాకు ఇప్పుడు మరి రాజగోపాల్ అన్న కళ్ళలో నీళ్లు తిరుగుతుంటే నిజంగా బాధ అనిపించింది. ఈ బిజీ షెడ్యూళ్ళల్లో కూడా కుటుంబాలకు తల్లిదండ్రులకు దూరంగా ఉండి మనము అంటే స్వయంగా సేవ చేయలేకపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. పిల్లలతో సమానం పెద్దలంటే, వాళ్ళు లేకుంటే మనం లేము. ఆ విషయాన్ని ప్రతి ఒక్కరు కనుక గుర్తుపెట్టుకుంటే ఇలాంటి ఆశ్రమాల యొక్క అవసరం ఉండదు. కానీ కొన్ని దురదృష్టకరమైన సంఘటనలు చూస్తే ఆస్తుల కోసం తల్లిదండ్రులను చంపుతారు, లేదా తల్లిదండ్రులను బయటికి నెట్టేస్తారు, అన్నం పెట్టారు. అరే మనం పుట్టింది అక్కడి నుంచి అనేదే మర్చిపోతారు. కాబట్టి సమాజంలో ఈ అంతరాలు పెరిగి పెద్దల యొక్క పరిస్థితి, తల్లిదండ్రుల యొక్క పరిస్థితి దీనస్థితిగా ఉన్నటువంటి పరిస్థితి తెలుసు. ఇవాళ ఇన్ని కోట్లు పెట్టి కట్టి రాష్ట్రంలోనే ఒక మోడల్, ఒక కార్పొరేట్ కంపెనీ స్థాయి, అసలు కార్పొరేట్ హాస్పిటల్ కూడా ఇంత బ్రహ్మాండంగా ఉండదు. కానీ అంత అద్భుతంగా దగ్గర నుంచి ఇన్ని రకాల ఇంట్రెస్టులు తీసుకొని ప్రతిదీ కూడా వాళ్ళకు ఒక బెడ్, వాళ్ళకు హాస్పిటల్ రూమ్, మరి అదేవిధంగా దేవుడి పూజ కోసం అంటే ఒక ఇంట్లో ఎన్ని అయితే ఉంటాయో, ఒక పెద్ద కుటుంబం కట్టుకుంటే 10-20 కోట్లతోటి కట్టుకుంటే ఒక ఇల్లు ఎంతైతే అద్భుతంగా ఉంటుందో దాన్ని అచ్చం అట్లనే చూపించిన రాజగోపాల్ అన్న గారికి, వారి కుటుంబ సభ్యులకు, కోమటిరెడ్డి కుటుంబ సభ్యులందరికీ మరొక వాళ్ళు చెప్తా ఉన్నాను. ఎందుకు మీ కుటుంబం చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలకు నేను వ్యక్తిగతంగా, అదేవిధంగా మన ప్రభుత్వము, మన ప్రజలందరూ కూడా మీ కుటుంబానికి ఎప్పుడు మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా మరి 22,000 మందితో రుద్రమాదేవి సొసైటీ నిర్మాణం చేసి మరి ఇంతమందిని ఇక్కడ ఉండే విధంగా ఏర్పాటు చేసి తను లేకుండా పోయినటువంటి యాదగిరి అన్న గారికి కూడా నివాళులు అర్పిస్తా ఉన్నా. మరి తల్లి సమానురాలు సుగుణమ్మ గారు ఇక్కడ కూర్చొని అనేక విషయాలను మన ముందుకు తీసుకొచ్చింది. ఆమె యొక్క పట్టుదల, ఆమె యొక్క స్ఫూర్తి మా అందరికీ కూడా ఆదర్శప్రాయమని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి వీర్ లైలన్న గారు, అదేవిధంగా యశస్విని ఝాన్సీ రెడ్డి గారు, మిగతా కుటుంబ సభ్యులు, ఇక్కడ రామచంద్ర నాయక్ గారు సోదరుడు, అదేవిధంగా రాజన్న గారు, ప్రతాప్ రెడ్డి గారు, ఇంకా పెద్దన్న కోమటిరెడ్డి అన్న సంజీవ్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి అన్న గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, అధికారులకు, మహిళా సోదరిమణులకు, పత్రికా మీడియా సోదరులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. చాలామంది జీవితంలో కోట్లు ఉంటాయి కానీ కష్టంలో ఉన్న వారికి ఆవగింజంత అవతల వారికి సహాయం చేసే మనసు మాత్రం ఉండదు. కాబట్టి సహాయం చేయడంలో నిలువెత్తు నిదర్శనం ఇక్కడ మనకు కనబడుతుంది కోమటిరెడ్డి కుటుంబం నుంచి. అది ఇప్పుడే కాదు, ఎప్పుడు కూడా అనేక సార్లు మేము కూడా చూసినాము. రాజకీయాలనే కాకుండా ఓడినా గెలిచినా ప్రజల మధ్య ఉంటూ ప్రజలకు ఏ కష్టం వచ్చినా మేము ఉన్నామని ఆ కుటుంబంలో పెద్ద కొడుకుల్లాగా, పెద్ద కూతుళ్ళలాగా సహాయం చేయడం అనేది మాకందరికీ కూడా స్ఫూర్తిదాయకం. లక్ష్మి గారి గురించి చెప్పాలంటే మా ములుగు ఆడబిడ్డ, అన్న మా ములుగు అల్లుడు. కాబట్టి తప్పకుండా మరి మాకు కూడా గర్వంగా ఉంటుంది. అరే ఇక్కడ నుంచి మరి ఈ స్థాయిలో మా సమ్మక్క సారలమ్మ దీవెన్లు, రుద్రమాదేవి సొసైటీతో మరి ఇక్కడ ఈ జిల్లా అంటేనే, వరంగల్ జిల్లా అంటేనే రుద్రమాదేవి గుర్తుకొస్తుంది. అట్లా ఎంతో మంది, వాస్తవానికి 9 మందిని, కానీ వాళ్ళందరినీ కూడా ప్రయోజకులుగా ప్రజల కోసం పనిచేసేటువంటి గొప్ప నాయకత్వ సేవా లక్షణాలు ఇచ్చినటువంటి తల్లి, మాతృమూర్తి మన మధ్య మానసికంగా ఇబ్బంది పడుతున్నారు. వారు చనిపోయిన తర్వాత 2-3 రోజుల తర్వాత పోయి డోర్ తీస్తే స్మెల్ వచ్చే పరిస్థితి కూడా ఉన్నది. కొన్ని ఇట్లాంటి ఘటనలు మనం చూస్తున్నాం. ఇలాంటి వారందరినీ కూడా ఒక ఆశ్రమాన్ని కనుక ఏర్పాటు చేస్తే వారి చివరి దశలో ఖచ్చితంగా ఆనందాన్ని వాళ్ళ 10 వాళ్ళ లైఫ్ కూడా పెరుగుతుంది. ఎందుకంటే ఆ సంతోషం అనేది జీవితాన్ని, మన యొక్క ధైర్యాన్ని పెరుగుతుంది, ధైర్యాన్ని పెంచుతుంది, ఆరోగ్యాన్ని కూడా పెంచుతుంది. అదే ఒకరు ఇక్కడ
పరిస్థితుంటో తెలుసు. కాబట్టి మరి మన శిశు సంక్షేమ శాఖ నుంచి అన్న చెప్పగానే వాస్తవానికి ఇప్పటికీ నెల రోజులు అయింది, మేము కూడా టైం పొడిగించుకుంటూ వస్తాము. నాకు నా చేతుల మీద ఈ యొక్క గొప్ప ఆశ్రమాన్ని సుశీలమ్మ పేరుతో నిర్మించబడ్డటువంటి మహిళా పెద్దల ఆశ్రమాన్ని ఓపెన్ చేసేటువంటి ప్రారంభించేటువంటి అవకాశం కల్పించినటువంటి రాజగోపాల్ అన్న దంపతులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అమ్మ చెప్పినట్టుగా నేను దాదాపుగా హన్మకొండలో ఒక ఆశ్రమం ఉండే, ఇక్కడ మన వాళ్ళే నడిపించిర్రు. ఆశ్రమానికి రెగ్యులర్ ఒక 10 సంవత్సరాలు ఒక ఉద్యమకారుని తల్లి ఉండే, మాలాగా ఒకప్పుడు ఉద్యమాలలో పనిచేసింది ఆయన. అందులో ఉన్నప్పుడు నేను రెగ్యులర్గా ఆశ్రమానికి పోయేది, మేము పోయి ఎప్పుడు ఎక్స్పోజ్ చేసేది. అంటే పాపం అక్కడ, కానీ నేను కూడా ఇక్కడటువంటి వాళ్ళకు మీరు బర్త్డే చేసుకున్నా, మీరు ఏదన్నా మంచి అకేషన్స్ చేసుకున్నా, ఇట్లాంటి పెద్దల దగ్గరికి వచ్చి ఇట్లాంటి కుటుంబాలను వదిలిపెట్టి ఇక్కడ ఇబ్బందులు పడుతూ, అంటే ఇబ్బందులు కాదు, ఒంటరిగా ఉండేటువంటి వాళ్ళ కోసం ఇట్లా ఏర్పాటు చేసినటువంటి ఇలాంటి ఆశ్రమాలలో ఒక పండుగ వాతావరణం రావాలంటే, ఒక పండుగ రోజు, ఒక బర్త్డే రోజు, ఒక పెళ్లి రోజు, ఇట్లాంటివన్నీ కూడా ఇట్లాంటి ఆశ్రమాలలో జరుపుకోవడం ద్వారా వాళ్ళకు కూడా ఒక సందడి ఉంటుంది, ఒక పండుగ వాతావరణం ఉంటుంది. కాబట్టి ఇట్లాంటివి కూడా మరి సుగుణమ్మ గారు ఒప్పుకుంటే మనము అట్లాంటి ఏర్పాటు చేసుకోవడానికి కూడా అవకాశం ఇద్దాం. తప్పకుండా అమ్మ నీళ్ళు అడిగింది, నీళ్లు సంపూర్ణంగా ఇప్పుడే కలెక్టర్ గారితో కూడా చెప్పడం జరిగింది. అది ఏ రూపంలో మీకు నీళ్ళు అందియాలని కూడా ఎస్టిమేషన్ వేసి ఇవ్వమని చెప్తున్నా. తప్పకుండా నీళ్ళది కానీ నియోజకవర్గానికి ఒక ఆశ్రమ అంటే మన తల్లిదండ్రులు ఎవరు కూడా ఒంటరి వారు కాదు, వారందరికీ మనం ఉన్నాము అనేటువంటి ఒక భరోసా, పిల్లల్ని కని కూడా ప్రయోజకులు చేసి కూడా మరి సేవ చేసే వాళ్ళు లేక ఇబ్బంది పడేటువంటి సిచ్యువేషన్ రాకుండా తప్పకుండా గవర్నమెంట్ ప్రభుత్వము వారికి అండగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు ఎంతోమంది మహిళా తల్లులు మాకందరికి కూడా స్ఫూర్తి. మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడు ఏ రంగంలో అయినా వాళ్ళు ముందుకు రాగలుగుతారు. ఒకప్పుడు సంఘాలు లేకముందు మరి ప్రతిదానికి భర్త మీద ఆధారపడేది, ఇప్పుడు భర్తలు వచ్చి మా అక్కల్ని అడుగుతారు ఈ ఖర్చులకు అని. అట్లనే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సోనియమ్మ గారి నాయకత్వంలో మరి 6 గ్యారంటీ స్కీమ్లు ఏవైతే పెట్టడం జరిగిందో దాంట్లో మొదటి గ్యారెంటీ మహిళల మీద ఆర్థిక భారం పడకూడదని ఉచిత బస్సు ప్రయాణం పెట్టడం జరిగింది. మీరు ఒక 20 సార్లు హైదరాబాద్కో హన్మకొండకో మరి జనగాంకో పల్లెల నుంచి వస్తుంటే పెరిగిన ధరల రీత్యా గతం నుంచి మీకు బస్సుల రేట్లు కూడా విపరీతంగా పెరిగింది. బస్సులు ఎక్కేది ఎవరంటే ఎక్కువ మంది పేదోళ్ళే ఎక్కుతారు 100%. మరి వాళ్ళకు భారాన్ని తగ్గించాలని కూడా ఉచిత బస్సు ప్రయాణం. ఇవాళ ఇళ్లలో కరెంటు కానీ గ్యాస్ కానీ ఇవన్నీ కూడా ఇబ్బందులు లేకుండా ఉండడం కోసం ఫస్ట్ మహిళలకు ఇచ్చినటువంటి గ్యారంటీ స్కీమ్సే అమలు చేసి మిమ్మల్ని ఆర్థికంగా బలోపేతం చేస్తే మీరు కుటుంబాలను బాగా చూసుకుంటారు, కుటుంబాలు బాగుంటే ఆ పిల్లలు బాగా చదువుకుంటారు, పిల్లలు బాగా చదువుకొని ఉద్యోగాలు చేస్తారు, దేశానికి ఉపయోగపడతారు, ఇంటికి ఉపయోగపడతారు, నలుగురికి సేవ చేస్తారు. కాబట్టి మన గవర్నమెంట్ కూడా మహిళల మీదనే ఎక్కువ ఫోకస్ పెట్టి మహిళా సంఘాలని బలోపేతం చేయడం. మీ దగ్గర ఇవాళ 100 కోట్ల టర్నోవర్ ఉందంటే మరి 20 ఏళ్ళ 30 ఏళ్ళ మీ యొక్క గతాన్ని మీరు చెప్పుకోవడం జరిగింది. కాబట్టి మీ యొక్క రుద్ర సక్సెస్ స్టోరీస్ను కూడా రాష్ట్రం అంతా కూడా విస్తరింప చేయడం కోసం మీరు ఎలా విజయాలు సాధించారో మన మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారా కూడా మీ విజయాలను తీసుకొని అంతటా మీ యొక్క విజయం భరించే విధంగా మరి మీ అనుభవాలను కూడా తీసుకుంటామని తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి అక్కలకు, అన్నలకు, పెద్దలకు, వేదిక మీద ఉన్న పెద్దలకు, ముఖ్యంగా కోమటిరెడ్డి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరున హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ